హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని మీర్చౌక్ ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 6:16 కాల్ వచ్చిందన్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పిన నాగిరెడ్డి గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు పై అంతస్తుకు వ్యాపించాయని చెప్పారు. మంటల్లో చిక్కుకున్న 17 మందిని రక్షించామని చెప్పారు. అడ్వాన్స్డ్ ఫైర్ రోబోట్లను ఆపరేషన్లో ఉపయోగించామన్నారు. ఇక మంటలను 2 గంటలు అదుపు చేసినట్లు ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. కాల్ వచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించారన్నారు. సమయానికి ఫైర్ సిబ్బంది రాలేదనడం అవాస్తవమన్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. తమ దగ్గర అత్యాధునిక పరికరాలు కిషన్ రెడ్డి లేవనడం సరికాదన్నారు నాగిరెడ్డి. ఇక కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. మీర్చౌక్ అగ్ని ప్రమాద ఘటనపై ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యమే లేదంటున్న ఫైర్ డీజీ నాగిరెడ్డితో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి ప్రజెంట్ మనతో ఫైర్ డీజీ నాగిరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం, ఏం జరిగింది, ముఖ్యంగా ఆ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి, ఏ సమయంలో చోటు చేసుకుంది, అసలు ఏం చెప్తారు? ఈ యొక్క మీరు చూస్తే ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉన్నదో చిన్న ఎంట్రన్స్ కనిపిస్తున్నదో దాని వెనకాల పెద్ద బిల్డింగ్ ఉంటుంది, G+2 బిల్డింగ్. సో దాంట్లో ఎంట్రన్స్ దగ్గరే మెయిన్స్ ఉన్నాయి, అక్కడ స్మోక్ వచ్చింది. దాని పక్కన ఉన్నటువంటి 3 షాప్స్ కూడా కాలిపోవడం జరిగింది. ఈ మధ్యనే మొత్తం రెనోవేట్ చేసి వుడెన్ ప్యానలింగ్ చేసినామని చెప్తున్నారు. సో దాంతో స్మోక్ బాగా రావడం జరిగింది. ఆ లోపల ఉన్నటువంటి 21 మందిలో 17 మంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, వాళ్ళు ఎస్కేప్ కాలేకపోయారు. అంటే ఏంటి ఏసీ కంప్రెషర్ దాని వల్లనే కారణమా, అసలు ఏంటి ప్రమాదం ఎట్లా సార్? అంటే మన వాళ్ళు అసెస్ చేసిన దాని ప్రకారము మెయిన్స్ దగ్గర కంప్లీట్గా కాలిపోవడం జరిగింది. సో దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ మెయిన్స్ దగ్గర అయిందని చెప్పేసి చెప్తున్నాం. అంటే ఈ సమ్మర్లో మనం ఈ మధ్య కాలంలో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అన్ని సమ్మర్స్లలో కూడా మొత్తం 17 మంది చనిపోయినటువంటి ఇన్సిడెంట్ అనేది ఇది మధ్యకాలంలో మేజర్ ఇన్సిడెంట్ ఇది. సో దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళలేకపోవడమే కారణమై ఉంటుందా, లేకపోతే ఇది ఫైర్ ఫైటింగ్ లేట్ అవడం కూడా ఒక రీజనా, అసలు ఏం చెప్తారు? ఈ మొత్తం అంటే గత చాలా కాలంతో పోలిస్తే 17 మంది చనిపోవడం అనేది ఎప్పుడు జరగలేదు. అయితే ఇక్కడ ఏంటంటే 2 ఇష్యూస్ ఉన్నాయి. ఫైర్ సిబ్బంది ఇమీడియట్గా వచ్చారు, వితిన్ 1 minute మొగల్పూర ఫైర్ ఇంజన్ బయలుదేరింది. దాని తర్వాత ఇమీడియట్గా మిగతా అన్ని కూడా వచ్చింది, అది మేము ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము. బట్ ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సెస్ పాయింట్స్ లేవు, ఇక్కడ ఓన్లీ ఒకటే ఎంట్రన్స్ ఉన్నది. ఆ ఎంట్రన్స్లోనే మొత్తం మంటలు ఉన్నాయి. అయినా కానీ మన వాళ్ళు బ్రీతింగ్ ఆపరేటర్స్ పెట్టుకొని మంటలు ఆపుకుంటూ లోపల నుంచి జనాన్ని తీసుకురావడం జరిగింది. సో అప్పటికే అన్కాన్షియస్ అయినారు, ఎందుకంటే స్మోక్ వచ్చిన తర్వాత 2-3 minutesలోనే జనం అన్కాన్షియస్ అవుతారు. సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు, మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. టోటల్ సిటీ వైజ్గా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు, మాక్ డ్రిల్లు చేస్తూ ఉన్నారు. అయినా ఇట్లాంటివి వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు ఇంత పెద్ద మేజర్ ఇన్సిడెంట్ జరిగింది, ఏం చెప్తారు సార్? ఇప్పుడు మా రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రికాషన్స్ కొంత తీసుకోవాలి. పర్టికులర్ షాప్ ఉన్నది, కింద షాప్ ఉన్నది, పైన ఇల్లు ఉన్నది, అండ్ షాప్ కూడా జ్యువెలరీ షాప్. సో ఎవరు కూడా అక్కడ మంటలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయరు, కానీ జరిగింది. ఎందుకంటే ఎప్పుడు షార్ట్ సర్క్యూట్ ద్వారా అవుతుందా వేరే విధంగా అవుతుందా అని చెప్పలేము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకొని ఫైర్ అలారం, స్మోక్ డిటెక్టర్స్ పెట్టుకుని ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ మనుషులు సేవ్ చేసే పరిస్థితి ఉండేది. ఇదే టైంలో చాంద్రాయనగుట్టలో G+3 బిల్డింగ్లో రెసిడెన్షియల్ ఏరియాలో ఫైర్ ఇన్సిడెంట్ అయింది. 50 మంది ప్రజల్ని మన వాళ్ళు అక్కడ వెళ్ళి కాపాడారు. ఇక్కడ జరగంగా కూడా అక్కడ. సో ఫైర్ సిబ్బంది ఎన్ని ఫైర్ కాల్స్ వచ్చినా కానీ అటెండ్ అయ్యే విధంగా ఎక్విప్మెంట్ ఉన్నది, మనుషులో ఉన్నాం. బిల్డింగ్ పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి రిజల్ట్ వేరే విధంగా ఉంటుంది. లోపల ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది, కానీ బయటకు వచ్చే మార్గం మాత్రం చాలా షెల్టర్ ఇబ్బంది. లోపల ఓపెన్ ప్లేస్ ఉంది, బట్ అది కూడా కవర్ అయ్యింది.
ఇమీడియట్గా కింద వచ్చినటువంటి స్మోక్ ఏదైతే ఉందో అన్ని చోట్లకి పాకిపోయింది అది. సో అందువల్ల స్మోక్ తోటి అందరూ కూడా ఎఫెక్ట్ అయినారు. సో ఫర్దర్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి మరలా జరగకుండా ఇటువంటి చర్యలకు ఏమైనా కొత్తగా ఆదేశాలు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏం ప్లాన్ చేయబోతున్నారు? దీని మీద ముందులాగానే అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తాము. తర్వాత ఈ పర్టికులర్లీ ఇటువంటి షాపింగ్ ఇట్లాంటి వాటిల్లో ఇంకా ఎక్కువ వాళ్ళకి అవేర్నెస్ కల్పించి వాళ్ళ ద్వారా ఫైర్ సిస్టమ్ పెట్టించే విధంగా మనం ప్రయత్నం. సో ఫైనల్ గా మొత్తం ఎంతమంది ఆపరేషన్స్ లో పాల్గొన్నారు? ఆల్రెడీ కొంతమంది అధికారులు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. 70 మంది ఫైర్మెన్ తర్వాత మిగతా ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేసినారు. సో దాంట్లో డిఎఫ్ఓ వెంకన్న ఒక స్మోక్ ఇంజరీ తోటి హాస్పిటల్ అయ్యాడు. అది ఉదయం 6:15 ప్రాంతంలో ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్న తర్వాత తక్షణమే ఇక్కడకు చేరుకోవడం జరిగింది. దాదాపు అనేక ఫైర్ ఇంజన్లతో కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాము. కానీ లోపల చిక్కుకున్నటువంటి దాదాపు 21 మంది లోపల ఉంటే 17 మంది మంటల్లో చిక్కుకుపోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఆసుపత్రికి తరలిస్తే వాళ్ళు చనిపోయినటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే డీజీ నాగిరెడ్డి గారు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇక ఇన్సిడెంట్ కు సంబంధించి మొత్తం 10 ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చారు. అలాగే 10 అంబులెన్స్లను కూడా తీసుకురావడం జరిగింది. పూర్తిగా లోపల అగ్ని ప్రమాదం అనేది స్టార్ట్ అయింది ఏసీలో ఈ కంప్రెసర్ కు సంబంధించి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా రీజన్ అనేది అదే అనుకుంటున్నప్పటికీ కూడా మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఒకసారి ప్రాంతాన్ని చూద్దాం. సో ఇది మొత్తానికి చార్మినార్ కి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో ఇక్కడ ఉదయం 6 గంటల ప్రాంతంలో లోపల ఇప్పుడు మనకి ఇంతకు ముందు వరకు కూడా ఏసీ కంప్రెసర్ లో మంటలు రావడం కారణంగానే ఒక అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నప్పటికీ కూడా అప్పటికే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి మెయిన్ ఏవైతే మెయిన్ స్విచెస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినటువంటి అగ్ని ప్రమాదం అనే దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. మొత్తం 17 మంది ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఫ్యామిలీస్ కు సంబంధించిన వాళ్ళే ఇందులో మృతులుగా తెలుస్తుంది. లోపల ఓపెన్ ప్లేస్ ఉన్నప్పటికీ కూడా అది కూడా కవర్ అయి ఉంది. కానీ ఎంట్రీ మార్గం అనేది చాలా షార్ట్ గా చాలా తక్కువ స్పేస్ తో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నుంచే వీళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఒక్కసారిగా మంటలు పొగ ఏకం కావడంతో వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఎటువైపు నుంచి వెళ్లాలో తెలియక ఊపిరాడని పరిస్థితుల్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నారు కాబట్టి ఊపిరాడక వాళ్ళందరూ కూడా చనిపోయారు. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఈ యొక్క ఆపరేషన్ లో 80 వరకు ఫైర్ ఫైటర్స్ అలాగే ఫైర్ అధికారులు పాల్గొన్నారు. ఇక మరోవైపు ఒక స్థానికంగా ఉన్నటువంటి డిఎఫ్ఓ వెంకన్న కూడా ఫైర్ అధికారి, ఆయన కూడా తీవ్రంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోనే ప్రజెంట్ హాస్పిటల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆయన కూడా చికిత్స తీసుకుంటారనే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఈ జరిగినటువంటి అగ్ని ప్రమాదాల్లో ఇదే మేజర్ ఇటువంటి అగ్ని ప్రమాదం అనేది ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని దీనిగానే గుర్తించడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. दर्दनाक हादसा हुआ है जिसमें एक घर के एक परिवार के खानदान के 17 लोगों की मौत हुई है और बड़ी तकलीफ की बात है। मैं शुक्रगुजार हूँ उन तमाम लोगों का जो पहले यहाँ पर आए, मदद करने की कोशिश की, मगर अफसोस के साथ ये खबर हमको मालूम हुई कि 17 लोगों की मौत हुई है। मैं फायर सर्विसेज के आला अहदेदार से बात भी किया। उनका बोलना ये है कि बहुत से लोगों की, ज़्यादातर लोगों की मौत जो है एसिफिक्शन से हुई, वो धुएं की वजह से। तो बड़ी तकलीफदेह बात है। और अभी उस्मानिया हॉस्पिटल की मॉर्चरी में डिप्टी चीफ मिनिस्टर, हेल्थ मिनिस्टर और कंसर्न मिनिस्टर, हमारे यहाँ के लोकल एमएलए जुल्फ़िकार अली साहब वहाँ पर है और जल्द से जल्द कोशिश करके पीएमआर कराकर रिलेटिव्स को उनकी डेड बॉडी हवाले कर रहे हैं। और आपको जानना है कि ये जो फैमिली है ये पिछले 100 साल से यहाँ पर रह रही है, मोर देन 100 ईयर्स से यहाँ पर रहने वाले लोग हैं। बड़ी तकलीफदेह बात है। मैं अपनी तरफ से उनको ताज़ियत देता हूँ और यही बस कहना। फैमिली के पास गया सर, हॉस्पिटल जा वहाँ एमएलए साहब है, जुल्फ़िकार साहब है, डिप्टी सीएम भी है, हेल्थ मिनिस्टर भी है, वहाँ पे कंसर्न मिनिस्टर भी है पूनम साहब। तो सुबह से सब लोग हैं, मैं भी जा रहा हूँ। చార్మినార్ దగ్గరలోని గుల్జర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దామోదర రాజనరసింహ ఘటనపై ఆరా తీస్తున్నారు.
మేడ్చల్ ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు చికిత్సకు తరలిస్తుండగా మృతి చెందారు. చార్మినార్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్రం. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షితగాత్రులకు 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారు అభిషేక్ మోడీ, రాజేంద్ర కుమార్, హరీష్ జైన్, సుమిత్రా మున్నిభాయ్, షీతబ్ జైన్గా గుర్తించారు. మృతుల్లో 2 చిన్నారులు, ఇరాజ్, హర్షాల్ గుప్తాగా గుర్తించారు. ఘటనా స్థలంలో 3 అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5 మృతి చెందినట్లు తెలిపారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రత్న లైవ్లో అందిస్తారు. రత్న, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పటికే పూర్తిగా ఫైర్ మొత్తాన్ని కూడా కంట్రోల్ తీసుకొచ్చారు ఫైర్ ఫైటర్స్. ప్రస్తుతం ఇక్కడ ఫైర్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నింటినీ కూడా పూర్తిగా తుడిచివేయడం జరిగింది. అయితే జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఇటు ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ కూడా ఈ ప్రాంతాన్ని చూసి వెళ్లారు. ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి, అలాగే సహాయక చర్యలను వాటన్నింటినీ కూడా అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. సాక్షాత్తు ఫైర్ డీజీ నాగిరెడ్డిని అసలు యాక్సిడెంట్ అనేది ఎలా చోటు చేసుకుంది, ఆ ప్రాణాలు లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ప్రాణాలు కోల్పోయినటువంటి పూర్తి వివరాలను కూడా అడుగు తెలుసుకున్నారు. ప్రజెంట్ మనం ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి స్పాట్ దగ్గరే ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్లో చూడొచ్చు. చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క 1G+2 ఇది. సో ఈ బిల్డింగ్లోనే అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఉదయం 6 గంటల సమయంలో యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా తాము భావిస్తున్నామని ఫైర్ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే 6 గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంటే 6 గంటల 15 నిమిషాలకు స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లను హుటాహుటిన ఇక్కడకు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా లోపల ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేసి మంటలను కూడా కంట్రోల్ చేశాము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే లోపల దాదాపు 4 కుటుంబాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ అనేవి ఉన్నాయి. ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒక్కసారిగా మొదట షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ ప్రమాదం జరిగిన వెంటనే లోపల ఉన్నటువంటి ఆ మెయిన్లు అయితే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా దగ్ధం అయిపోయినాయి. ఆ తర్వాత ఏసీలో కంప్రెసర్లోకి ఒకసారిగా ఫైర్ షార్ట్ సర్క్యూట్ అనేది ఒకసారిగా స్ప్రెడ్ అవ్వడం, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లు పేలవడం, ఒక 1 by 1 బ్లాస్ట్ అనేది చోటు చేసుకుంది. అయితే లోపల చిక్కుకుపోయిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఫైర్ అంటే అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకున్నప్పుడు బయటకు వచ్చేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కేవలం ఇక్కడ కనిపిస్తున్నటువంటి సింగిల్ చాలా తక్కువ స్పేస్తో కనిపిస్తున్నటువంటి షెల్టర్ ఏదైతే ఉందో అందులో నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అప్పటికే అక్కడ మంటలు పూర్తిగా స్ప్రెడ్ అయినటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా బయటకు రాలేకపోయారు. దాంతోనే దాదాపు లోపల ఉన్నటువంటి 17 మంది 21 మంది లోపలుంటే 4 ప్రాణాలతో బయటపడ్డారు. 17 మంది కూడా పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఈ 17 మందిని ఇమ్మీడియట్గా ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా వాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ పరిస్థితి ఉంది. అప్పటికే ఊపిరాడక వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఈ విషయాన్ని చాలా ముందే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు ఉండొచ్చు. అయితే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన సమయంలో పోలీసులు వైద్యులు కన్ఫర్మ్ చేయడం జరిగింది వీళ్ళు అప్పటికే ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం.
దీంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం ఈ ప్రాంతానికి మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి ప్రాంతం అనేది చార్మినార్కు చాలా అతి సమీపంలో యొక్క ప్రాంతం యొక్క ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి ఆ ప్లేస్ అనేది ఉంటుంది. మనకు పక్కనే ఆ విజువల్స్లో ఒకసారి గమనించినట్లయితే మనకు ఎదురుగా కనిపిస్తుంది చార్మినార్. కేవలం జస్ట్ ఒక 100 మీటర్ల దూరం కూడా ఉండకపోవచ్చు ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి ప్రాంతానికి చార్మినార్కు. నిత్యం సందర్శకులతో రద్దీగా ఉంటుంది. అయితే ఇవాళ ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకున్న తర్వాత కొంత బ్యారికేడ్స్ను విధించారు. బ్యారికేడ్స్ను వేసి పూర్తిగా రాకపోకలు వాహనదారులు ఎవరు కూడా ఇటువైపు రాకుండా రెస్ట్రిక్షన్స్ విధించారు. అయితే దీనికి సంబంధించి చోటు చేసుకున్నటువంటి ఇన్సిడెంట్ మీద అనేక రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైర్ ఆఫీసర్లు మాత్రం తమకు ఇన్ఫర్మేషన్ అనేది అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఇమ్మీడియట్ గా మంటలను కంట్రోల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాము. లోపల ఆల్రెడీ చిక్కుకుపోయినటువంటి 17 మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళడం, వాళ్ళు కేవలం లోపల ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఆ ఓపెన్ ప్లేస్ అంతా కూడా కవర్ అయిపోయి ఉండటంతో వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో బయటకు రాలేక ఇమ్మీడియట్ ఊపిరాడకపోవడం కారణంగానే ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఇక ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి దగ్గర మనం ఒకసారి లోపల నుంచి ఇటు ఫైర్ ఫైటర్స్ బయటికి తీసుకొచ్చినటువంటి సిలిండర్స్ అనేవి చూడొచ్చు. పూర్తిగా బ్లాస్ట్ అయిపోయినటువంటి ఆ సిలిండర్లు, లోపల ఉన్నటువంటి సిలిండర్లు కూడా మొత్తాన్ని కూడా బయటికి తీసుకొచ్చారు. సిలిండర్ ఒకసారి పరిస్థితి అనేది అది ఎంత రకంగా లోపల అనేవి బ్లాస్టులు జరిగాయి అనేది కూడా ఈ సిలిండర్ను చూస్తే అర్థం అవుతుంది. సో ఇలా భారీ అగ్ని ప్రమాదం అనేది జరగడానికి ఇవన్నీ కూడా ప్రధాన కారణమైనటువంటి ఆ పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అనేక రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపున తాము అటు ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామనేటువంటి విషయాన్ని ఒకవైపున ఇటు ఫైర్ ఫైటర్స్ అలాగే ఫైర్ డీజీ నాగిరెడ్డి వీళ్ళందరూ కూడా తెలియజేసినప్పటికీ కూడా ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ఇప్పటికే చనిపోయిన వాళ్ళందరికీ కూడా పోస్ట్ మార్టం ప్రక్రియ అనేది నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ ఫ్యామిలీస్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్సిడెంట్ చోటు చేసుకున్న తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ ఇంజన్లు అనేవి రావటం ఆలస్యమైంది. అక్కడ అనేక రకాల టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. చాలా నిర్లక్ష్యం వహించారు అనే దాని మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సమాచారం కూడా ఉంటుంది. సో ప్రజెంట్ ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ఇప్పటికే సో వైపున మనం ఒకసారి ఆ విజువల్స్ లో గమనించవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి డీసీపీ స్నేహ మెహ్రా అనే విషయ పరిస్థితిని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. మరోవైపున లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు పూర్తిగా సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు సంబంధించినటువంటి సిబ్బంది అలాగే స్థానికంగా ఉన్నటువంటి లోకల్ ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. సో మనకి మెయిన్ ఎంట్రీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రధానమైన ఎంట్రీ ఏదైతే ఉందో లోపలికి ఈ బిల్డింగ్ లోకి వెళ్ళాలంటే మాత్రం మెయిన్ ఎంట్రన్స్ ఇదే ఉంటుంది. కానీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పూర్తిగా ఈ ఎంట్రీ అనేది పూర్తిగా దట్టమైనటువంటి మంటలతో అలుముకుపోయినటువంటి పరిస్థితి. సో ఇందులో నుంచి వాళ్ళందరూ కూడా రాలేకపోయిన కారణంగానే పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద ఇప్పటికే ఘటనా స్థలం వద్దకు ఒకవైపున అజదుద్దీన్ ఓవైసీ ఆయన చేరుకోవడం జరిగింది. మరోవైపున ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. ఉదయాన్నే మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పొన్నం ప్రభాకర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను సమీక్షించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అధికారులు దీని మీద ఇప్పుడు ప్రధాని మోడీ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపున ఇటు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి కొంత నష్టపరిహారాన్ని కూడా చెల్లించారు. మరోవైపున కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి ఇన్సిడెంట్ ఘటనా స్థలం వద్దకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చేరుకోబోతున్నటువంటి సమాచారం అయితే ఉంది. మొత్తానికి ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఇన్సిడెంట్స్ లో ఫైర్ యాక్సిడెంట్స్ లో ఇది చాలా మేజర్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. దీన్ని స్వయంగా ఫైర్ డీజీ నాగిరెడ్డి ఆయన స్వయంగా కన్ఫర్మ్ చేశారు. ఈ మధ్య కాలంలో ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలను చేపట్టినప్పటికీ ఇట్లాంటి ఘటనలు అనేవి ఏదో ఒక మూలన జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ అనేది మధ్యకాలంలో చోటు చేసుకోవడం అనేది మొదటిసారి దురదృష్టకరం. ఇట్లాంటి పరిస్థితులు అనేవి ఇంకా మీదట జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన చెప్తున్నప్పటికీ ఒకవైపున ప్రాణాలు కోల్పోయినటువంటి ఫ్యామిలీస్ మాత్రం ఇది కేవలం నిర్లక్ష్యం కారణంగానే చోటు చేసుకుంది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇక్కడ కనుక ఫైర్ అధికారులు ఫైర్ ఇంజన్లు కనుక చేరుకొని ఇమ్మీడియట్ గా తక్షణమే అటు సహాయక చర్యలను స్టార్ట్ చేసినట్లయితే ఇంత నష్టం జరగకపోయి ఉండొచ్చు అనేది ప్రాణాలు కోల్పోయినటువంటి ఫ్యామిలీస్ చెప్తున్నటువంటి మాట. రైట్ రత్న, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వెంగళరావు నగర్ రోడ్డుకు ఇరువైపులా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దుకాణాల సముదాయాల నిర్మాణాలు చేపట్టారు. కావలి పట్టణాన్ని అమృత్ పథకంలో చేర్చేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో కృషి చేశామన్నారు. వైసీపీ హయాంలో అమృత్ పథకం నిధులను మాజీ ఎమ్మెల్యే దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి ఆరోపించారు. అమృత నిధులను మర్చిపోయినందుకే పాత్రికేయులను అడ్డుపెట్టి పైలాన్ కూల్చివేశారని కృష్ణారెడ్డి అన్నారు.
అమృత్ పథకం అవినీతిని త్వరలో బహిర్గతం చేస్తామన్నారు. నిధుల దుర్వినియోగంపై ప్రతాప్ కుమార్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు. లోకేష్ బాబు గారి చేతుల మీదుగా నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు, పేదంటి బిడ్డ, అంచెలంచెల ఎదిగి రాష్ట్ర దేశ ఉప ప్రధాన తరుణంలో కూడా కావాలని మర్చిపోకుండా కావలికి 57 కోట్ల రూపాయల అమృత పథకాన్ని శాంక్షన్ చేస్తే కావలి మున్సిపాలిటీ 28 కోట్లు అప్పు చేసింది. దానికోసం 28 కోట్లు కావలి మున్సిపాలిటీ అప్పు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 58 కోట్లు ఇచ్చింది. కలిపితే 57 కోట్లు, 56 కోట్ల చిల్లర వచ్చింది. దానికి ఇందాక చెప్పినట్టు 40 లక్షలు కడుతున్నాం ప్రతి నెల వడ్డీ, కానీ ఒక్కింటికి నీళ్ళు రాల. ఆ స్తూపాన్ని కూల్చడానికి కారణం, ఈ స్తూపం కనిపిస్తే ఈ నిధులు ఏమైపోతాయో ఏమైనాయని ప్రజలు అనుకుంటారని, దీన్ని ఎవరికి గుర్తు రాకుండా చేయాలంటే నా ముందూరులో కూర్చున్నటువంటి మిత్రులు ప్రెస్ వారి పేరు చెప్పి దుర్మార్గంగా దాన్ని పైలాన్ని పగలగొట్టి పైలాన్ని రూపం మాట్లారు. ఆ 57 కోట్ల దుర్వినియోగం చేసి దాన్ని రూపం మాట్లారు. దానికి ఎవరు